రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ లో చేరినట్టు చెప్పారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. సమస్యల్ని అధిగమిస్తూ ముందుకెళ్తున్నారని తెలిపారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి. నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్టసుఖాలు నేను తెలుసు కాబట్టి, వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. నిజామాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చినంత విలువ ఎవరికి ఇవ్వలే, ఈయనకు వచ్చిన నిధులు ఎవరికి ఇవ్వలే. ఈ ఊరికి వచ్చిన ఇండ్లు 12,000 ఇండ్లు కట్టుకున్నాడు, వేలాది కోట్ల నిధులు చేసుకున్నాడు. ఇలా ఆయన రైతుల కోసం కాదు, రాళ్ల కోసం పోతూ ఉన్నాడు. ఆయన క్రెషర్లు బంద్ అయిపోయినాయి, పాపం ఆయన ఇసుక దంద బంద్ అయిపోయింది. అందుకోసమే ఆవేదనతో వెళ్ళిండు. ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అంటే ఆయన లంకపుత్రుడుగా మారిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.